ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కలపైన రీసెర్చ్ చేస్తున్నాను. వీటిపైన 3 బుక్కులు రాయడం కూడా జరిగింది. ఈరోజు ఏ మొక్కలు కడుపులో పురుగులను నాశనం చేస్తాయి. చాలా వరకు కడుపులో వామ్స్ ఉంటాయి చాలామందికి. ఆ వామ్స్ వల్ల ఏమంటే మనం తిన్న ఆహారం అవే తినేస్తాయి. మనం అందుకే చాలా వీక్గా ఉంటాము, రక్తం కూడా సరిగా ఉండదు. ఆ వామ్స్ మనం తిన్న ఆహారం అదే తినేస్తాయి. ఆ వామ్స్ను అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ వామ్స్ మన కడుపులో ఏమన్నా పురుగులు ఉన్నాయా, టేప్ వామ్స్ ఉంటాయి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఏలిక పాములు ఉంటాయి, అవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. వీటిని మనం అప్పుడు కేర్ఫుల్గా అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఈ కడుపులో పురుగులకు మనము ఏమి ఉన్నాయి మన దగ్గర, ఈ నేచురల్గా మనం దొరికేటువంటి మొక్కలు ఏమిటి? దాంట్లో నెంబర్ 1 వచ్చేదేనో నేలవేము అన్నమాట. దీన్ని ఆండ్రోగ్రాఫిస్ ప్యానిక్లీ అంటారు, నేలవేము అంటారు. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది దీనికి, పురుగులకు. దీని యొక్క ఆకుల్ని తీసుకోవాలి. అలాగే పెద్ద వేప, దీన్ని ఎలియాంథస్ ఎక్సెల్సా అంటారు, సీమ రూబేసి, దీని యొక్క ఆకుల్ని తీసుకోవాలి. అలాగే ఈశ్వరి, నల్లీశ్వరి అంటారు, దీని యొక్క ఆకుల్ని తీసుకోరు. అరిస్టోలేకియా ఇండికా అంటారు, నల్లీశ్వరి యొక్క ఆకుల్ని తీసుకోవాలి. అలాగే దేవకాంచనం యొక్క బెరడు కానీ ఆకులు కానీ తీసుకోవాలి. అలాగే దీన్ని కొడిసెపాల అంటారు, పోలర్హెనా యాంటీడైసెంట్రికా అంటారు. ఆలర్హెనా ఇది పురుగులను నెంబర్ 1గా చంపేసే గుణం ఉంటుంది అన్నమాట. తర్వాత మామూలుగా మీరు వావిలి చూస్తుంటారు, ఇది తెల్ల వావిలి. దీన్ని తెల్లవావిలి, వైటెక్స్ ల్యూకోక్జైలాన్ అంటారు, వర్బినేస్ అనే కుటుంబానికి చెందింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఇవి తెల్లవావిలి ఆకులు తీసుకోవాలి, కొడిసెపాల ఆకులు కానీ బార్కు కానీ తీసుకోవాలి, దేవకాంచనం బార్కు తీసుకోవాలి, నల్లేశ్వరి ఆకులు తీసుకోవాలి, తర్వాత కొండవేప ఆకులు తీసుకోవాలి, నేలవేము సమూలంగా తీసుకోవాలి. వీటిని తీసుకొని సమపాళ్లలో తీసుకొని డ్రై చేసి ఈ మాదిరి పౌడర్ చేసుకోవాలి. ఈ మాదిరి పౌడర్ చేసి ఈ వైర్లో ఈ మాదిరి పోసుకోవాలి. ఇది పోసుకొని ఈ పౌడర్ను చూడండి, ఈ పౌడర్ అన్నమాట. ఈ పౌడర్ మీరు చూసి ఈ పౌడర్ని మీరు ఏం చేయాలంటే 1 స్పూన్ పౌడర్ 1 గ్లాసు వాటర్లో వేసి రోజు పడుకునే ముందు తాగాలి. మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. రోజు నైట్ పడుకునే ముందు ఒకసారి, మార్నింగ్ ఒకసారి, ఆ విధంగా రోజుకు 2 స్పూన్లు వాడితే లోపల ఉన్నటువంటి ఒక 10-15 రోజులు కంటిన్యూస్గా వాడాలి. అలా వాడితే లోపల ఉన్నటువంటి ఎలాంటి పురుగులు ఉన్నాయి, పెద్ద పురుగులు, చిన్నవి టేప్ వామ్స్, పెద్దవి అన్నీ కూడా చచ్చిపోయి మన మలం ద్వారా బయట వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ పురుగులు కడుపులో లేకుండా ఉంటాయో మీకు తిన్న ఆహారము హ్యాపీగా జీర్ణం అవుతుంది. తిన్న ఆహారంలో ఉన్నట్టు శక్తి అంతా రక్తంలోకి అవుతుంది. రక్తంలోకి వెళ్ళడం వల్ల మీకు శక్తి పెరుగుతుంది. ఆయాసము, నిశ్చత్వం, నిస్సహాయత ఇవన్నీ కూడా పోతాయి. పురుగులన్నీ చచ్చిపోతాయి. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. కాబట్టి మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి మీ మలంలో ఏమన్నా పురుగులు వస్తూ ఉన్నాయా ఏమన్నా అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటే కూడా ఇంకా మంచిది. ఎందుకంటే కొంతమంది చాలా సన్నగా ఉంటారు, వీక్గా ఉంటారు, రక్తం ఉండదు. ఏంలా కారణం అంటే వాళ్ళు తిన్న ఆహారం అంతా పురుగులే తింటా ఉంది, అతనికి ఇంకా శక్తి ఆడ లభిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని వీటిని ఈ విధంగా ఈ పౌడర్ని కానీ మనం కానీ తీసుకోగలిగితే మీరే తయారు చేసుకోవచ్చు. తీసుకోగలిగితే ఎలాంటి పురుగులు ఉన్నా కూడా నాశనం అయిపోతాయి. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లోని ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన
పెరట్లో ఉంది, మన తోటలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.